ఈ రోజున మన వాక్య పాఠం నహూము గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. ముందుగా ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం వింటాము. నహూము గ్రంథం. ఈ గ్రంథంలో నీనెవెపై తీర్పు ప్రకటించబడింది, ప్రవచించబడింది. నీనెవె పట్టణం అష్షూరు రాజధాని. ఇందలి ప్రవచనాలు ఎప్పుడో నెరవేరాయి. అయితే ఈ రోజున మనకు నహూము గ్రంథ సందేశం ఏమిటని అడుగుతారా? సందేశం లేకే ఉంది, గొప్ప సందేశమే ఉంది. ఈ గ్రంథ రచయిత నహూమే. నహూము అనే పేరుకు అర్థం ఆదరణ. గాని ఈ గ్రంథంలో తీర్పు సందేశం ఉంది. మరి రచయితే ఆదరణ అనే పేరు గలవాడు నహూము. శ్రోతలు, ఇంతకు తీర్పు అంటే మీరు ఏమనుకుంటున్నారు? నీ శత్రువులపైకి తీర్పు వచ్చింది అంటే అది నీకు ఆదరణే గదా. గ్రంథం 1వ వచనం నీనెవెను గురించిన దేవోక్తి. ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనమును వివరించే గ్రంథం. అయితే నహూము ఎల్కోషీయుడా? గలిలీ ప్రాంతంలో ఎల్కోషు అనే ఊరు ఉంది. అదే నహూము జన్మస్థానం. కపెర్నహూము అనే ఊరి పేరు మీరు విన్నారు గదా. ఇందులో నహూము అనే పదం ఇమిడి ఉంది. కపెర్నహూము. ఈ నగరం యేసుక్రీస్తు యొక్క సేవా కేంద్రం. ఎల్కోషు అనే స్థలం యూదా ప్రాంతంలో కూడా ఉంది. అసలు నహూము ఉత్తరాదిని, ఇశ్రాయేలు రాజ్యంలో పుట్టినవాడు. ఆ తరువాత అతడు ఎల్కోషుకు వచ్చాడు. ఎల్కోషు గ్రామం దక్షిణ యూదాలో ఉంది. బాల్య దశలోనే దక్షిణానికి వచ్చి అక్కడే పెంచబడ్డాడు. యెరూషలేము మీదికి సన్నిహరీబు దండెత్తి వచ్చిన దినాలవి. 1వ అధ్యాయంలో సన్నిహరీబు దండయాత్ర కన్నులకు కట్టినట్లు నహూము వర్ణించాడు. అప్పుడు హిజ్కియా యూదా రాజ్యాన్ని ఏలాడు. అదంతా నహూము స్వయంగా చూచాడు. యెషయా, మీకా అనే ప్రవక్తలకు నహూము సమకాలీనుడు. యోనా తరువాత 100 సంవత్సరాలకు నహూము గ్రంథం రచించబడింది. హిజ్కియా రాజ్యమేలిన కాలంలో జరిగిన సంఘటనలు నహూముకు బాగా తెలుసు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పతనాన్ని ఈ ప్రవక్త స్వయంగా చూచాడు. ఇశ్రాయేలు దయనీయ స్థితికి నహూము ఎంతో బాధ చెందాడు. నీనెవె మీదికి తీర్పు రాబోతోందని నహూము ప్రకటిస్తున్నాడు. అష్షూరు రాజ్యం సమూలంగా నాశనమైపోతుంది. దేవుని తీర్పు న్యాయమైనది. యోనా నీనెవె పట్టణంలో సువార్త ప్రకటిస్తే ఆ పట్టణంలో అందరూ రక్షించబడ్డారు. ఆ తరువాత ఇంచుమించు 150 సంవత్సరాలకు నహూము గ్రంథరచన జరిగింది. లోక చరిత్రలోకెల్లా గొప్ప ఉజ్జీవం యోనా పరిచర్యకు ఫలితంగా కలిగింది. పట్టణస్థులందరూ పశ్చాత్తప్తులయ్యారు. పౌరులందరూ దేవుని వైపునకు మరలడం గొప్ప విశేషం. అయితే ఆ ఉజ్జీవం ఎంతకాలం నిలిచింది? వారికి కలిగిన భక్తి అట్టే కాలం నిలువలేదు. కొద్ది కాలానికే వారు తమ పాత రోత జీవితానికి వెనక్కు తిరిగిపోయారు. పూర్వంలాగే వారు తమ క్రూరత్వానికి, దౌర్జన్యానికి తిరిగిపోయారు. ఒకప్పుడు యోనా ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఇప్పుడు నహూము వచ్చి ఆ ప్రజలకు దేవుని సందేశం ప్రకటిస్తున్నాడు. అయితే యోనాలాగా ఇతడు నినెవెకు వెళ్ళి ఉండలేదు. దక్షిణ రాజ్యమైన యూదాలోనే ఉన్నాడు. యోనాను దేవుడు నినెవెకు పంపాడు గదా. మరి నహూమును ఎందుకు పంపలేదు అంటారా? అది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. దేవుడు మారనివాడు. అయితే తన పద్ధతులను దేవుడు మారుస్తాడు. నినెవె పట్టణం చాలా చెడ్డది. వారు క్రూర స్వభావులు. వారి వద్దకు దేవుడు యోనాను పంపాడు. యోనా దేవుని సందేశాన్ని ప్రకటించినప్పుడు పట్టణమంతా దేవుని వైపు తిరిగింది. సింహాసనంపై ఉన్న రాజు మొదలుకొని పొలంలో పనిచేసే రైతు వరకు అందరూ మూక ఉమ్మడిగా పశ్చాత్తప్తులయ్యారు. దానికి ఫలితంగా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. ఆ తరువాత 100-150 సంవత్సరాలు గడిచాయి. తిరిగి ఆ ప్రజలు తమ పాత జీవిత విధానానికి మరలడం జరిగింది. నహూము ఎందుకు వెళ్ళలేదు? దానికి ఒక్కటే జవాబు. దేవుడు వారికి ఒకసారి వెలుగును ప్రసాదించాడు. కానీ ఇప్పుడు వారు వెలుగును తిరస్కరించారు, చీకటినే కోరుకున్నారు. తిరస్కరించబడిన వెలుగును గురించి
ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవరిలోనైనా వెలుగే చీకటిగా ఎలా మారుతుంది? దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా దాన్ని తిరస్కరించడమే వెలుగు చీకటిగా మారటమంటే. బైబిలు ఇంట్లో ఉంటుంది, గోడల మీద బైబిలు వచనాలు రాసి పెట్టుకుంటారు, గాని అది హృదయంలో మాత్రం ఉండదు. అష్షూరుకు, నినెవేకు ఒకప్పుడు వెలుగు వచ్చింది, కాని ఏం ప్రయోజనం? కొంతకాలానికి వారు దాన్ని తిరస్కరించారు, విసర్జించారు. అనేక జాతుల చరిత్ర ఇదే పాఠం మనకు నేర్పుతోంది. ఒకప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న రాజ్యాలు ఆధ్యాత్మికంగా దిగజారిపోయాయి. నీనెవే దిగజారిపోయింది, దేవుని మాట వినడం మానేసింది. ప్రవక్త అయిన నహూము అన్నాడు, నేను అక్కడికి వెళ్ళేది లేదు. అనవసరంగా నా సమయాన్ని, దేవుని సమయాన్ని వృధా చేయడం నాకిష్టం లేదు. వారు ఒకసారి వెలిగించబడ్డారు, తిరిగి చీకటిగా మారిపోయారు. ఇప్పుడు వారిని క్రమపరచడం అసాధ్యం. నహూము గ్రంథంలో గొప్ప సందేశముంది. లోకంలోని జాతుల నిమ్నోన్నతాలు, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయో గమనించారా? దాస్యము నుండి విశ్వాసానికి, విశ్వాసము నుండి ధైర్యానికి, ధైర్యము నుండి స్వేచ్ఛకు, స్వేచ్ఛ నుండి సమృద్ధికి, సమృద్ధి నుండి స్వార్థానికి, స్వార్థము నుండి కృత్రిమ తృప్తికి, తృప్తి నుండి జాతి వెలి విధానానికి, అందులో నుండి తిరిగి దాస్యములోకి జాతులు పరిభ్రమిస్తాయి. ఇది చరిత్ర మనకు నేర్పిన పాఠం. దేవుడు నినెవేను శిక్షిస్తాడు. వారి మీదికి దేవుని తీర్పు రాబోతోంది. దేవుడు నీతి న్యాయములు గలవాడు. ఆయన ఎవరిని ఎలా చూడాలో, ఎట్టి తీర్పు విధించాలో ఎరిగిన నీతిగల న్యాయాధిపతి. దేవుడు ప్రేమ గలవాడు, నిజమే. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుడు ఎంతో మంచివాడు. ఆయన మంచితనం ఎన్నటికీ మారనిది. జాతులన్నీ, రాజ్యాలన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాయి. ఆయన సింహాసనాసీనుడు, మహాతీర్పరి. ఇది ఈ పాఠ సందేశం. శ్రోతలు, ఇప్పుడు నహూము 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. నీనెవెను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడైన నహూమునకు కలిగిన దర్శనమును వివరించే గ్రంథం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేసేవాడు. యెహోవా ప్రతీకారము చేస్తాడు. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేస్తాడు. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకుంటాడు. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోయేట్లు చేస్తాడు. నదులన్నిటినీ ఆయన ఎండిపోయేటట్లు చేస్తాడు. బాషాను, కర్మెలు వాడిపోతాయి. లెబానోను పుష్పము వాడిపోతుంది. ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన ఎదుట భూమి కంపిస్తుంది. లోకము, అందలి నివాసులందరూ వణుకుతారు. ప్రియ శ్రోతలు, నహూము ఒక చిన్న ప్రవచన గ్రంథం. ఈ ప్రవక్త అంశం ఒక్కటే, నీనెవేపై దేవుని తీర్పు. నీనెవే అష్షూరు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. అయితే మనకు, నేటి మానవతకు ఈ గ్రంథమందు అర్థవంతమైన మహా సందేశమున్నది. దేవోక్తి అంటే భారం, భారం అంటే తీర్పు. యోనా దేవుని ప్రేమను ప్రకటించాడు. నహూము దేవుని న్యాయాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ రెండూ దేవుని లక్షణాలే, ప్రేమ, న్యాయము. దేవుడు తీర్పు తీరుస్తాడు, నిజం. గాని దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి కక్ష సాధింపు మనస్తత్వం లేదు. దేవుడు ఏదో భావవికారం చేత కోపపడి కొట్టడు. దేవుని తీర్పు న్యాయమైనది. తాను ప్రేమించేవారైనా సరే వారిలో పాపం ఉన్నప్పుడు శిక్షించక విడువడు. ఆయన దేవుడు.
నీనెవె పట్టణాన్ని దేవుడు ప్రేమించాడు. యోనాకు నీనెవె పట్టణం నాశనం కావాలనే ఉంది కాని దేవుడన్నాడు. యోనా 4వ అధ్యాయం 11వ వచనం, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులును గల మహాపురము విషయములో నేను విచారపడవద్దా? నీనెవె పట్టణంలో అమాయకులైన బాలబాలికలున్నారు. దేవుడు అప్పుడు నీనెవెను రక్షించాడు గాని ఇప్పుడు తీర్పును ప్రకటిస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతానికి కూడా గడువు ఉంది. నహూము 3వ అధ్యాయం 19వ వచనం, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవ్వడూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందారు. నిన్ను గూర్చిన వార్త వినేవారందరూ నీ విషయమై చప్పట్లు కొడతారు. నీనెవె మరీ బరితెగిపోయింది. చికిత్స అసాధ్యమనేటంత వరకు రోగం ముదిరింది. దేవుని దీర్ఘశాంతాన్ని శోధించకూడదు. ప్రవచనాల విషయంలో జాగ్రత్త. కొందరు దేవుని ప్రవచనాలకు విపరీత వ్యాఖ్యానాలు చేసి ప్రజలను బెదరగొడుతున్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలుతారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా సింహాసనము మీదనే ఉన్నాడు. లోక పరిస్థితులు, కాలగతులు ఆయన వశంలోనే ఉన్నాయి. దేవుని సార్వత్రిక ప్రణాళికలో అష్షూరు కూడా ఉంది. చిట్టచివరికి దేవుని చిత్తమే నెరవేరుతుంది. నిర్దేవ జాతులను దేవుడు ఏమి చేయదలుచుకున్నాడో అది ఆయన చిత్తం. చరిత్రకు దేవుడు యేసుక్రీస్తే. నహూము ఎల్కోషీయుడు అని మాత్రం మనకు తెలుసు. మిగతా వివరాలు అంతగా తెలియవు. పుట్టడం ఉత్తరాదిలోనే పుట్టాడు గాని దక్షిణాదిలో పెరిగాడు. ఉత్తరాది ఇశ్రాయేలు జాతి మీద ఎంతో ప్రేమాభిమానాలు అతనికున్నాయి. ఇశ్రాయేలు వారిని అష్షూరు చెరగొనిపోవడం అతన్ని కలవరపరిచింది. నినెవె మీదికి తీర్పు రాబోతోంది అంటూ నహూము ప్రవచనాలు పలుకుతున్నాడు. యెహోవా రోషము పౌరుషము గల దేవుడు. దేవుడు తన ప్రజల నుండి పూర్ణ ప్రేమను కోరతాడు. తన ప్రజలు తనను మాత్రమే ఆరాధించాలి, తనను మాత్రమే ప్రేమించాలి అని దేవుని అభీష్టం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 6వ వచనం వరకు దేవుడే స్వయంగా చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింద భూమిపైననే కాని, భూమి క్రింద నీళ్లయందే కాని ఉండే దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరాల వరకు కరుణించేవాడనై ఉన్నాను. దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు, ఆగదు. దేవునికి నీవు కావాలి. నీవు పాపాన్ని ప్రేమిస్తే దేవునికి రోషం, పౌరుషం. దేవుడు రోషము గలవాడు. తన బిడ్డలను దేవుడు పూర్తిగా సంపూర్ణంగా కోరుతున్నాడు. నిజమైన ప్రేమలోని కోరిక అలాంటిది. దేవుడికి నీవే కావాలి, నీకు దేవుడే కావాలి. ఆ ప్రేమను మరొకరితో పంచుకోవడమంటూ కుదరదు. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మనం పగ తీర్చుకునే ప్రయత్నం చేయకూడదు. అది సర్వజ్ఞుడైన దేవునికే అప్పగించాలి. దేవుడు సింహాసనముపై ఉన్నాడు. ఆయనదే తుది నిర్ణయం. దేవుని ఉగ్రత పాపం పైన రాజుకుంటుంది. అష్షూరును వారి పాపాలను దేవుడు శిక్షించడానికి పూనుకున్నాడు. యెహోవా దీర్ఘశాంతము గలవాడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను చూస్తూ ఊరుకోడు, కఠిన చర్య తీసుకుంటాడు. యోనా ప్రవచించినప్పుడు నీనెవె పశ్చాత్తాపం చెందింది. దేవుడు వారిని క్షమించాడు. ఆ ఉజ్జీవ ప్రభావం రాను రాను క్షీణించింది. దేవుని దీర్ఘశాంతం గడువు కూడా తీరింది.
దేవుని తీర్పు ముంచుకొస్తుంది, జాగ్రత్త అంటూ నహూము ప్రబోధం చేస్తున్నాడు. దేవుడు దోషులను నిర్దోషులనుగా ఎంచడు. పశ్చాత్తాపం చెందిన వారిని తప్పక క్షమిస్తాడు, లేకపోతే తప్పక శిక్షిస్తాడు. దేవుని నీతి న్యాయములు మారనివి. దేవుడు ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త. సమస్త సృష్టిని గురించిన నైతిక బాధ్యత ఆయనదే. దేవునికి ఎవరూ లంచం పెట్టలేరు. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, మానవ హృదయం మోసకరమైనది, గ్రహించండి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అంటే మన పాపాలకు రుసుము, వెల ఆయన తన రక్తంతో చెల్లించాడు. దేవుని క్షమాపణ చౌకబారు వ్యవహారం కాదు. యెహోవా తుఫానులో, సుడిగాలిలో వస్తాడు. మేఘాలు ఆయన పాదధూళి. సృష్టి యావత్తు దేవుని చెప్పుచేతలలోనే ఉంది. ఆయన కృపా, కనికరము, ప్రేమ గల రక్షకుడు, వాత్సల్యపూర్ణుడు. ఆయన గద్దిస్తే సముద్రాలు ఆరిపోతాయి, నదులన్నీ ఎండిపోతాయి. సృష్టి యావత్తూ ఆయన అదుపాజ్ఞల్లోనే ఉంది. ఎర్ర సముద్రము, యొర్దాను నది ఈ విషయంలో సాక్ష్యమిస్తాయి. బాషాను, కర్మెలు, లెబానోను ఈ మూడు సారవంతమైన ప్రాంతాలు. కర్మెలు ఎస్ట్రెలోను లోయలో ఉంది. మెగిద్దో దానికి ముఖ్య పట్టణం. లెబానోను ప్రాంత భూములు సస్యశ్యామలమైనవి. అయితే క్షామం రాబోతోంది. అది దేవుడు పంపే శిక్ష. పర్వతాలు, భూమి కంపిస్తాయి. భూకంపాలు వస్తాయి. కొండలు అందలి లావా ప్రవాహానికి కరిగిపోతాయి. ఇదంతా దేవుని భాష. దేవుని చర్యలు అర్థవంతమైనవి. మానవుడు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తే తానే శిక్షను కొని తెచ్చుకున్నవాడవుతున్నాడు. దానికి దేవుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. దేవుడు ముందు హెచ్చరిక చెయ్యకుండా ఎట్టి చర్య తీసుకోడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, కనికరము గలవాడు. అలాంటి దేవుణ్ణి మీరు శోధించకండి. అష్షూరు, నినెవే, ఒకప్పుడు మీరు అనుభవించిన ఉజ్జీవం ఏమైంది అని ప్రవక్త వారిని నిలదీసి అడుగుతున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభువారి రాకడ పర్యంతము నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.